హాయ్ అండి అందరికీ. నేను మీ ప్రసన్న. ఈరోజైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినొచ్చు. చాలా హెల్తీ అండి. అది లడ్డు అందరూ చేస్తున్నారు కదా, కానీ నేను డిఫరెంట్గా చేస్తున్నాను. లడ్డు అంటే లడ్డు ఒకటే కాదు, పౌడర్ని లడ్డు కూడా చేసుకోవచ్చు. దీనికి నట్స్ అన్నీ యూజ్ చేస్తున్నాను అనమాట. అవి ఏంటి అనేది డిస్క్రిప్షన్లో రాస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే చూడండి, నేను చెప్తున్నాను. కానీ అన్నీ ఈక్వల్గానే తీసుకున్నాను నేను. అవి ఏమిటంటే బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, గుమ్మడి పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, దోసపప్పు, మక్రాని, వాల్నట్ ఇవి తీసుకున్నాను. ఇవన్నీ ఒకసారి డిస్క్రిప్షన్ ఇస్తాను. అన్నీ 100 గ్రామ్స్ తీసుకున్నాను నేను. అయితే పప్పులన్నీ వేయించుకోవడం మీకు తెలిసిందే కదా ప్రొసీజరు. ఒక్కొక్కటి ఒక్కొక్కలా వేగుతుంది. బాదం పప్పు మాత్రం టైం తీసుకుంటుంది, మిగిలినవన్నీ తొందరగానే వేగిపోతాయి. అయితే ఇవన్నీ దోరగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. ఇవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకోండి. అయితే నేను ఇందులో నూపప్పు కూడా తీసుకున్నాను. నూపప్పు కూడా చాలా మంచిది కదా అని. ఇది పిల్లలు కూడా పెట్టొచ్చు. చంటి పిల్లల కంటే 1 ఇయర్ అబోవ్ నుంచి పెట్టాలండి. అక్కడి నుంచి అయితే నేను పెట్టాను. మా పాపకి 1 ఇయర్ నుంచి పెడుతున్నాను. ఇది ఎలా వాడేదాన్ని కూడా చెప్తాను. అయితే ఇవన్నీ బాగా వేయించుకుని ఒక హాఫ్ డే కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేయండి. ఇందులో కొంచెం వేడి ఉన్నా సరే పౌడర్ బాగా రాదు, ముద్దలా వచ్చేస్తుంది. అందులోంచి ఆయిల్ అది బయటకు వచ్చేసి. అయితే వాల్నట్ మాత్రం నేను 100 గ్రామ్స్ తీసుకోలేదు, 50 గ్రామ్సే తీసుకున్నాను. ఎందుకంటే వాల్నట్ కొంచెం ఆయిల్ స్మెల్ వస్తుంది కదా అని. మక్రాని కూడా 100 గ్రామ్స్ తీసుకోలేదు, ఎందుకంటే 100 గ్రామ్స్ అంటే చాలా వచ్చేస్తుంది క్వాంటిటీ అనేది. అందుకని ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. 50 గ్రామ్స్కి ఎన్ని వచ్చాయో చూసారా. పౌడర్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఇలా తీసుకున్నాను అనమాట. వీటిని రెస్ట్ ఇచ్చేసాక పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ అయితే పట్టుకోండి, మెత్తని పౌడర్ చేసుకోండి. అది కూడా ఆపుతూ పట్టుకోండి, లేదంటే పౌడర్ అనేది ఆయిల్ వచ్చేస్తుంది పౌడర్లోంచి. సో ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి, ఆఫ్ చేసి ఆన్ చేసి అలా చేస్తూ ఉండాలి. ఆ పౌడర్ అయితే చేసుకున్నాక దానిని కూడా ఒక హాఫ్ డే రెస్ట్ ఇచ్చేయండి. హాఫ్ డే అవసరం లేదు, కానీ ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే అందులో ఏమైనా కొంచెం చెమ్ము ఉంటే పోతుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది ఇంచుమించు నాకైతే ఒక 2-3 మంత్స్ వరకు నేను యూజ్ చేస్తాను. ఒకసారి చేసుకున్నది ఎన్ని రోజులైనా పౌడర్ ఉంటుంది. అయితే పాడవదు అసలు. నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను, గాజు సీసాలో స్టోర్ చేసుకుని. దీన్ని ఎలా వాడచ్చు అనేది అయితే మా పాపకి పొద్దున్నే చోడు జావ ఇస్తాను. చోడు జావ అంటే మల్టీగ్రెయిన్ జావ. అందులో ఒక స్పూన్ కలుపుతాను, పౌడర్ కలిపేసి ఇస్తాను. చంటి పిల్లలకైతే పాలల్లో కూడా కలిపించుకోవచ్చు. నేను ఇందులో బెల్లం అది ఏం యూజ్ చేయలేదు. అలా పెద్దవాళ్ళకి కూడా పెట్టొచ్చు. నేను ఇంకా చిన్నపిల్లలు ఉంటే చారన్నంలో అది కలిపి పెట్టొచ్చు, పప్పన్నంలో కలపచ్చు. వాళ్ళు తినకపోతే ఇలా పెట్టివ్వచ్చు అనమాట. ఏదోలా బాడీలోకి మంచిగా వెళ్ళాలి కదండి, అందుకని ఇలా చేస్తూ ఉంటాను. మా పాప ఏం సరిగా తిందు, అందుకని హెల్తీగా వెళ్ళాలి కదా అని చెప్పి చారన్నంలో అది కలిపి పెడుతూ ఉంటాను. తన కోసం ప్రిపేర్ చేశాను అనమాట. ఇది లడ్డు కూడా చేసుకోవచ్చు. మీకోసం లడ్డు కూడా చేసి చూపిస్తాను, కానీ మా ఇంట్లో ఎవరు లడ్డు తినరు, ఓన్లీ పౌడరే. అది కూడా అనన్య కోసం చేస్తుంటాను. లడ్డు కూడా చాలా ఈజీ ప్రాసెస్. చూసారా నాకు పౌడర్ ఎంత వచ్చిందో. చాలా ఎక్కువ క్వాంటిటీ అయితే వస్తుంది. ఇంచుమించు నాకు 2-3 మంత్స్ అయితే వస్తుంది. చాలా హెల్దీ కూడానండి. లడ్డూకి అయితే ఏం లేదు, ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా బెల్లం అయితే వేసుకోండి. బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే అంజీర్ పేస్ట్ వేసుకోవచ్చు, డేట్స్ పేస్ట్ అన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను బెల్లం వేసి చేస్తున్నాను, మీకు చూపించడం కోసం అయితే చేస్తున్నాను. ఆ బెల్లంలో కొంచెం అది కరిగిపోయాక మీకు సరిపడా పౌడర్ అయితే వేసుకోండి. నేను ఈ 4 ముక్కలకి నాకు చిన్న టీ గ్లాసులు 2 గ్లాసులు పట్టింది పౌడరు. అది బాగా కలిపేసాక అంతా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఉండలు చేసేసుకోవాలి. అయితే ఉండలు చల్లారాక కొంచెం గట్టిగా ఉంటవి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ ఐటమ్ అనేది, ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలు కనుక స్వీట్స్ తింటారు, లడ్డూస్ తింటారంటే ఇలా చేసుకోవచ్చు. ఇందులో అంజీర్ పేస్ట్ అది వేసుకుని. కానీ మా అనన్య స్వీట్స్ లడ్డూలు ఏం తిందు, అందుకని మా కోసం చేశాను ఈ లడ్డూలోని. అందుకే కొద్దిగా చేశాను. మీకు నచ్చితే ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి.